బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తున్నాము. శ్రీకాకుళం నర్సన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని వృద్ధురాలిని, అదే ఊరిలో ఉంటున్నటువంటి వృద్ధురాలిని దాడి చేశారు దుండగులు. అర్ధరాత్రి సమయంలో చూసి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గున్నమ్మ అనే వృద్ధురాలిని దాడి అత్యాయత్నంకి గురిపడ్డారు. ప్రతిరోజు ఉదయం ఆ ప్రాంతంలో పూలు కోసేందుకు వెళ్తున్నటువంటి గున్నమ్మని గమనించి బంగారం కోసం హత్య చేశారని చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. దీనికి సంబంధించి వృద్ధురాలి హత్యతో నరసన్నపేటలో అందరూ కూడా కలకలం రేగుతోంది. అక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో పూలు కోసేందుకు వెళ్ళినటువంటి ఒక వృద్ధురాలిని, అంటే ఏజ్ చాలా ఓల్డ్ ఏజ్ ఆవిడని అక్కడ ఎవరో తెలియనటువంటి దుండగులు వచ్చి ఆమె మీద దారుణం చేశారు. ఇదంతా కూడా ఓన్లీ బంగారం కోసమే జరిగినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాము, చూస్తూ ఉన్నాము నరసన్నపేటలో జరిగినటువంటి హత్యకు సంబంధించి అసలు ఎవరు దుండగులు ఎవరు అనే సమాచారం ఉందా? రైట్, నర్సన్నపేటలో జరుగుతున్నటువంటి కలకలం గురించి మనం చూస్తున్నాము. పూలు కోసేందుకు వెళ్తున్నటువంటి గున్నమ్మ అనే వృద్ధురాలిని నలుగురు దుండగులు అక్కడికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది, హత్య చేసినట్లుగా తెలుస్తోంది. సో మనం చూస్తున్నాం విజువల్స్ లో పోలీసులు కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వాతావరణం ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. రోజు పూలు కోసే అందుకు ప్రతిరోజు పూలు కోసేందుకు, పూజకు పూలు కోసేందుకు అక్కడికి వెళ్తున్నటువంటి వృద్ధురాలిని గమనించి బంగారం కోసమే ఈ హత్య చేస్తూ ఉండుండట్లన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాముని అడిగి తెలుసుకుందాము. రాము, నర్సన్నపేటలో చూసినటువంటి కలకలం మనం చూస్తూ ఉన్నాము. ఆ వృద్ధురాల్ని హత్య చేసినటువంటి దుండగులు ఎవరు, ఏదైనా సమాచారం ఉందా? స్వామి, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఈ రోజు ఉదయం వేకువజామున మహిళ ఒక వృద్ధురాలి హత్య కలకలం అయిపోయింది. ఉదయం ఉన్నామనే మహిళ నర్సన్నపేటలోని కామేశ్వర నగర్ లో నివాసం ఉంటుంది. ప్రతిరోజు కూడా 3:30-4 మధ్యలో ఆవిడ ఉదయాన్నే వేకువజామున లేచిన వెంటనే కూడా పువ్వులు కోయడం, తిరిగి పూజ కోసం పువ్వులు కోయడం, తిరిగి పూలు కోసిన అనంతరం కూడా ఆమె ఇంటికి వెళ్ళిపోయి తర్వాత ఆమె ఉదయం పూట పూజ చేస్తున్నప్పుడు ఈ పూలను వాటిని దేవుడికి పెట్టడం అనేది ఆవిడకి ఆనవాయితీ. ప్రతినిత్యం కూడా అదే విధంగా ఆవిడ గున్నమ్మ ఉదయాన్నే లేకడం, పువ్వులు కోయడం అనేది అలవాటైతే గున్నమ్మ ప్రతినిత్యం ప్రతిరోజు పువ్వులు కోయడం గమనించిన కొంతమంది వ్యక్తులే ఆమె ఒంటిపై ఉన్న నగల కోసమే హత్య చేసి ఉంటారనేది కూడా పోలీసులకే అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 4:03 సమయంలో గున్నమ్మ ప్రతిరోజు ఉదయాన్నే లేచినట్టుగానే లేచి గుడి దగ్గరలో ఉన్న ఒక చెట్టు దగ్గర పువ్వులు కోసుకొని తిరిగి వెళ్తున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గున్నమ్మని అడ్డగించి ఒంటిపై ఉన్న నగలన్నీ కూడా తీసుకుని ఆమెను అక్కడ హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి కొద్ది దూరంలో తీసుకెళ్లి ఆవిడని అక్కడున్న ఒక మూల పొదల్లో ఆవిడని పడేసినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. వెంటనే స్థానికులంతా కూడా ఉదయం లేచిన వెంటనే తాము దారి మధ్యలో ఉండడంతో గమనించిన స్థానికులంతా కూడా పోలీసులకి సమాచారం అందించిన వెంటనే కూడా పోలీసులు వచ్చి అసలు ఏం జరిగిందనే సంబంధించి కూడా క్లూస్ టీమ్ తో పూర్తి స్థాయిలో కూడా ఆధారం సేకరించిన పనిలో పడ్డారు. ఒకవేళ నిజంగా దొండగులు ఎవరైనా అంటే వృత్తి నిర్వహించి ముసలమ్మను పై ఉన్న నగల కోసం ఇది చేశారు, లేకపోతే అంటే తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే ముసలావిడిని బంగారం కోసం లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఏమైనా ఆమెను హత్య చేసి ఉన్నారో దానికి సంబంధించి పోలీసు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం చూస్తే నర్సన్నపేటలోని కామేశ్వర నగర్ లో వృద్ధురాలి హత్య అయితే స్థానికంగా కూడా సంచలనం కలిగించింది. ఒక విధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వేకువజామున చాలా మంది కూడా పనుల కోసం లెగుస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరైనా మహిళలు కానీ లేకపోతే ఎవరైనా ఒంటరి వ్యక్తులు కానీ ఆ విధంగా బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీని గురించి పోలీసులు అయితే గత కొంతకాలం కూడా జిల్లాలో పలు చోట్ల కూడా బీహార్ నుంచి కొంతమంది గ్యాంగ్లు వచ్చి దొంగతనాలు చేసి వెళ్ళడం అనేది కూడా ఈ మధ్యకాలంలో నిత్యం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో కూడా కొన్ని కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో స్థానికంగా ఉన్న దొంగలు ఎవరైనా ఈ విధంగా చేశారు, లేకపోతే తెలిసిన వ్యక్తులు ఎవరైనా చేశారు, లేకపోతే పై రాష్ట్రాల నుంచి అంతరాష్ట్ర ముఠాకు సంబంధించిన దొంగలు ఎవరైనా ఈ ముద్దురాలు గున్నమ్మను హత్య చేసి బంగారం దోచుకెళ్లారని సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు అన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీంతో అంటే ఇంతకుముందు పాత దొంగలు ఎవరైనా ఈ విధంగా చేశారు, లేకపోతే రాము, అంటే ఇది వరకు మనము శ్రీకాకుళంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇన్సిడెంట్ నర్సన్నపేటలో ఇది వరకు ఇలా ఏమైనా అనుమానం ఉన్నటువంటి దొంగలు ఇది వరకు ఇలా పాల్పడడం కానీ ఈ ఊర్లో ఇలా ఏమైనా జరిగిందా? ఇంతకు ముందు అక్కడ స్థానికులు ఇదంతా చెప్పారా? ఈ మధ్య కాలంలో అయితే నర్సన్నపేటలో జరగలేదు. మధ్యలో చిన్న దొంగతనాలు జరుగుతుంటే ఈ మధ్యకాలంలో పలాస టెక్కలి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బీహార్ సంబంధించి మరోవైపు శ్రీకాకుళం సిటీలు కూడా అక్కడక్కడ కూడా చిన్న దొంగతనాలు జరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్న అంటే ఊరికి చివరిలో ఉన్న ఒంటరి
ఇతర వ్యక్తులు ఎవరైనా ఉంటే అటువంటి వారిపైన నిఘా పెట్టి అటువంటి వారి ఇంట్లో కూడా అంటే వారు ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా చుట్టాల ఇంటికి లేకపోతే పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న ఇల్లుని టార్గెట్ చేసి దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ విధంగా కూడా టక్కలి, ఇచ్చాపురం, సోంపేట చుట్టుపక్కల ఈ మధ్య 2-3 నెలలుగా కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. అటువంటి వారిని కూడా అరెస్ట్ చేసిన సంఘటన కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఇటువంటిది ఏమైనా జరిగిందా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలు కూడా బీహార్ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అటువంటి గ్యాంగ్లు కూడా 2-3 గ్యాంగ్లు కూడా ఈ మధ్యకాలం 2-3 నెలల్లో కూడా జిల్లా పోలీసులు పట్టుకోవడం జరిగింది. నిజంగా అటువంటి వారు ఎవరైనా గున్నామను హత్య చేసి బంగారం కోసమైనా చేశారా, లేకపోతే తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఆవిడ ఒంటరిగా ఉంటుంది కాబట్టి బంగారం పట్టుకెళ్ళి తిరిగి ఆవిడ చంపిస్తే పూర్తి ఆధారాలు కూడా ఎవరు చెప్పలేరనే ఉద్దేశం మీద కూడా ఆ విధంగా చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు అయితే క్లూస్ టీమ్ పై మొత్తం అంతా కూడా పరిశీలించారు. సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఎవరైనా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎవరైనా చేశారు, లేకపోతే పాత దొంగలు ఎవరైనా చేశారనే దాని గురించి కూడా పాత కేసులని కూడా స్టడీ చేస్తున్నట్టు కూడా చూస్తున్నారు. వీటికి సంబంధించి ఎవరైనా వేలుముద్రలు కూడా అన్ని కూడా పరిశీలించిన తర్వాత పాత దొంగల లేకపోతే చుట్టుపక్కల వారు ఎవరైనా చేశారు, తెలిసిన వ్యక్తులు చేశారు దానికి సంబంధించి 1-2 రోజుల్లో కూడా పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు ఉంటారు. మొత్తం మీద వృద్ధుల గున్నామని అయితే నర్సన్నపేటలోని స్థానిక ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా హత్య ఏ విధంగా జరిగిన దానికి సంబంధించి మరోవైపు దొంగతనానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు నర్సన్నపేట పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నట్టు ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. వృద్ధురాలి హత్యతో నర్సన్నపేటలో కలకలం రేగుతోందని చెప్పొచ్చు. అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పూజ కోసం ప్రతిరోజు ఆవిడ పూలు కోసడానికి వెళ్తుంటే ఎన్నాళ్ళుగో గమనిస్తూ ఉన్నటువంటి దుండగులే వచ్చి ఇవాళ హత్య చేయడం జరిగింది. హత్య చేసిన వెంటనే ఒక ముళ్ళ పొదలో పడేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న వెంటనే మేము పోలీసులకు సమాచారం అందించాము. పోలీసులు అక్కడికి వచ్చి వెంటనే దానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ పర్యవేక్షణలో ఉన్నారు ప్రజెంట్. దానికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. సో దానికి సంబంధించి కొన్ని బైట్స్ ఉన్నాయి, మనం ఒకసారి ప్లే చేద్దాం. నీ పేరు? నా పేరు సూర్యనారాయణ. ఇంకొక ఏం చేస్తుంటావు? కాయపూట పని చేస్తాను. ఆవిడ ఎక్కడ వెళ్తాం, వీళ్ళు పువ్వులు ఏరుకుని పువ్వులు తెలియదు ఉంటుంది. ఎంత వయసు ఉంటుంది? 85-90 ఉంటుంది. మాకు ఆడపిల్లలు లేదా? ఒక ఆడపిల్ల నేనే ఎదురు. పెళ్ళి అయిపోయింది ఆవిడకి? భర్త ఉన్నాడా? లేరు, చచ్చిపోయారు నాన్న. ఎన్ని గంటలకు ఇలా చూసుకుంటారు చెప్తారా? ఎన్ని గంటలు తెలియదు సార్. నిద్రలు ఇరిపోయింది అలా దిగిపోద్ది పువ్వులు అన్నది. సత్యనారాయణ కోళ్ళు కూకొని అక్కడ ఏరుకొని ఉంటుంది. నీ పేరు? నా పేరు సూర్యనారాయణ. ఇంకొక ఏం చేస్తుంటావు? కాయపూట పని చేస్తాను. ఆవిడ ఎక్కడ వెళ్తాం, వీళ్ళు పువ్వులు ఏరుకుని పువ్వులు తెలియదు ఉంటుంది. ఎంత వయసు ఉంటుంది? 85-90 ఉంటుంది. మాకు ఆడపిల్లలు లేదా? ఒక ఆడపిల్ల నేనే ఎదురు. పెళ్ళి అయిపోయింది ఆవిడకి? భర్త ఉన్నాడా? లేరు, చచ్చిపోయారు నాన్న. ఎన్ని గంటలకు ఇలా చూసుకుంటారు చెప్తారా? ఎన్ని గంటలు తెలియదు సార్. నిద్రలు ఇరిపోయింది అలా దిగిపోద్ది పువ్వులు అన్నది. సత్యనారాయణ కోళ్ళు కూకొని అక్కడ ఏరుకొని ఉంటుంది. చూస్తున్నాం కదా, శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో చేసుకున్నటువంటి కలకలానికి ప్రజెంట్ మనం అక్కడ నరసన్నపేటలో ఉన్నటువంటి ప్రాంతీయులు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఆమె వృద్ధురాలి హత్యతో అక్కడ నరసన్నపేటలో కలకలం రేగింది. సో ప్రజెంట్ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఎప్పుడు పాపం ఆమె నరసన్నపేటలో ఉన్నటువంటి ఆ వృద్ధురాలు ఎప్పుడు కూడా పూలు కోసుకోవడానికి పూజ కోసం రెగ్యులర్ గా వెళ్ళేది. అలాగే చేసుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత వెంటనే ఆమెకు పని చేసుకునేది. ఇక్కడ దగ్గరే ఉన్నటువంటి కూలి పనులకు వెళ్ళేది. అది ఎప్పటి నుంచో వాళ్ళు గమనిస్తున్నటువంటి దుండగులు ఆమెని హత్య చేయడం జరిగిందని చెప్తూ ఉన్నారు. బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తున్నాము. శ్రీకాకుళం నరసన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని వృద్ధురాలిని